వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి వ్లాగ్స్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ప్రీవియస్ వ్లాగ్స్. సో దీని ప్రీవియస్ ముందు వ్లాగ్ ఏమై ఉంటుందంటే మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాము అండ్ నైట్ లేట్ అయిపోయిందని ఇక్కడే స్టే చేసాము. అదంతా నేను ఎలా మాకు దర్శనం అయింది, ఏం చేసాము అన్నీ నేను బ్లాగ్ పోస్ట్ చేశాను, మీరైతే వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కుక్కే నుంచి కూర్కి వెళ్తున్నాము. అసలు మేము రైనీ సీజన్లో కావాలని వచ్చాము, ఎందుకంటే రైనీ సీజన్లో ఫుల్ వర్షం బాగుంటుందని. ఇప్పుడే రెయిన్ కోట్స్ కూడా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే కూర్కి వెళ్ళిపోయి మేము కూర్కులో ఎలా చిల్ అయ్యాము, ఏం చేసాము ఇదంతా మీకు ఈ వ్లాగ్లో ఎండ్ వరకు చూసేయండి. గాన్వి సే హాయ్. హాయ్ హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. హాయ్ హాయ్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి వ్లాగ్స్ అని చెప్పు గాన్వి. శ్రవంతి వ్లాగ్స్ వెల్కమ్ టు ది ఛానల్. మేమున్న రూమ్ అన్నమాట కుక్కేలో. అసలు బయటికి రాగానే వర్షం పడుతుంది. అసలు ఎలా ఉందంటే వ్యూ అద్దరిపోయింది గైస్. అసలు చూడండి చాలా బాగుంది. ఫుల్ వర్షం పడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ సూపర్ ఉంది అసలు. బాబా అసలు ఎంత బాగుందంటే రోడ్డు, వర్షం, ఒక పక్కేమో నాకు ప్రశాంతంగా ఉంది. వీళ్ళ బిహేవియర్ చూడండి గైస్. అలా వచ్చావు, రెయిన్ కోట్ వేసుకోవడం గైస్. కూర్గ్ అయితే వచ్చేసాం అనమాట. అస్సలు మీరు ఎవరైనా రైనీ సీజన్ లో కూర్గ్ రావాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను మీకు లొకేషన్స్ చూపిస్తా. అసలు మీకు ఎలా చూపించాలో తెలియదు. వర్షం నేను మీకు చూపిస్తా. It belongs to me and you. ఓకే గైస్, అస్సలు మామూలుగా లేదు ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్ అయితే, చూస్తారా? గాన్వి గైస్ మామూలుగా మీరు పక్కా అసలు రైనీ సీజన్ లో కూర్కు రండి, లేకపోతే మీరు ఏం మిస్ అవుతున్నారో మీకే అర్థం అవ్వట్లేదు లైఫ్ లో. రానివ్వు. సో అవునండి చెప్పు. కావ్య వస్తుంది ఇంకా. నేను పడతావు కానీ చూసుకో. నేను మీకు ఇప్పుడు బెస్ట్ లొకేషన్ చూపిస్తా. కూర్గ్లో వెళ్ళే దారిలోనే కనిపించింది మాకు. చూపిస్తా. సో గైస్ మేము అలా అక్కడ నుంచి ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, తినేసిన తర్వాత ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అని చెప్పి హోటల్ గ్రీన్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో యా, తినేసిన తర్వాత మళ్ళీ మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హాయ్ గైస్. సో పోలియో డ్రాప్స్ వేపిస్తున్నారు, వెయిట్ చేస్తాం. వేర్ ఆర్ వి గోయింగ్? అబ్బే ఫాల్సా? సాయితా
యా సో మేమైతే ఇప్పుడు అబ్బాయి ఫాల్స్కి వెళ్తున్నాం. అబ్బే అబ్బే ఫాల్స్. famous falls in న్యూస్ స్పీకర్ లాగా యూ మస్ట్ విజిట్ అంట. ఓకే లేదా అబ్బి అండ్ అబ్బే హాయ్. ఓకే గర్ల్స్, ఓకే మేమైతే ఇప్పుడు అబ్బాయి వాటర్ ఫాల్స్ కదా, అబ్బాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ వీళ్ళందరూ పిక్స్ దిగుతున్నారు. ఒక 400 స్టెప్స్ ఉంటాయి. వచ్చేదారిలో ఫుల్ వర్షం పడింది, ఇప్పుడు కూడా పడుతుంది. వాటర్ ఫాల్స్ చేయమాకండి గైస్, ఎందుకంటే గోయింగ్ టు ట్రిప్ ఇస్ ఏ మ్యాండేటరీ థింగ్ లాగా పెట్టుకోవాలి లైఫ్ లో, లేకపోతే కొంచెం రిఫ్రెష్మెంట్. బాబోయ్ మా అన్న ఇంగ్లీషు ఇంకొంచెం సో ఏమైపోయింది. ఓకే గైస్, చాలా ఫన్నీ విషయాలు జరిగాయి. మేము ఫస్ట్ ఒక్క నిమిషం ఆగుతారా, శృంగేరి వెళ్ళాం గైస్. నేను శృంగేరి వెళ్ళాము, ఓకేనా. అది శారదాదేవి శక్తిపీఠం అన్నమాట. సో నేను టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మా అన్నని సాహితాని ఇద్దరిని వాళ్ళేం సిగ్గుపడరు, మీరు పడాలి ఇద్దరు సిగ్గు. అయినా కూడా అయినా కూడా లేదు. శారదాదేవి శక్తిపీఠం, అసలు శక్తిపీఠాలంటే మీకు తెలుసా అని అడిగినా గైస్, అంతే ఇద్దరు తెలీదు అంటున్నారు. అసలు ఇంకెందుకు వచ్చారు వీళ్ళు అసలు. మళ్ళీ ఒకరికేమో 30+ ఇయర్స్ మా అన్నకి, ఇంకొక ఆమెకేమో 20+. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మా చెల్లిని రెయిన్ కోట్స్ తీసుకురా అని పంపిస్తే, అంటే నాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు కదా అంటే నేను ఎత్తుకుంటారా గాన్వి, ఎక్కడికి వెళ్తున్నాం కావ్య మనం ఇప్పుడు? అసలు రాజా సీట్ అంట, బట్ నాకు రాజ్సాబ్ తప్ప ఏం తెలీదు. అండ్ ఇందాక వెళ్ళిన వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటి? అబ్బే ఫాల్స్. ఓకే, హౌ ఈస్ అబ్బే ఫాల్స్? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అబ్బే ఫాల్స్? What was your experience in Abbe Falls? I don't know. పెద్దేం లేదు గైస్, నాకైతే యావరేజ్ గా అనిపించింది. ఏంటి మన దగ్గర ఉండే సరుగుడు వాటర్ ఫాల్స్ కంటే అదన్నా అయితే కనీసం తడవడానికి వాటర్ ఫాల్స్, ఇంకోలాంటి వాటర్ ఫాల్స్. నో నాకైతే అంత అనిపించలేదు. వాళ్ళకి ఏమన్నా నచ్చిండొచ్చేమో మేబీ. అండ్ సాయిత వావ్, సాయిత ఒకటి చూపించింది, ఇప్పుడు మీకు చూపించబోతున్నా చూడండి. ఈఫిల్ టవర్ దిస్ వన్ అది చూపించి ఈఫిల్ టవర్ లా ఫీల్ అయిపోతుంది సాయిత. సో యా, హే కావ్య, జస్ట్ వెయిట్ ఫర్ మీ. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? యా, ఈ చలిలో ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు.
రాజా సీట్ గార్డెన్కి వచ్చాం. గాంధీ, వాట్ ఆర్ యూ ఈటింగ్? అని ఏం చేసావురా? తిట్టించుకుంటున్నావు. ఓకే గైస్, మేమైతే ఇక్కడికి వచ్చాము. రాజా దాని పేరేంటి మర్చిపోతున్నాను. రాజా సంథింగ్, ఓకే వాట్ ఎవర్. లోపలికి వచ్చాం. ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. ఇది ఒక గార్డెన్ లా ఉంది. ఏంటి ఇది? ఒక వ్యూ పాయింట్ అని చెప్పాడు కదా అన్న. అక్కడి నుంచా? ఓకే. సో అక్కడి నుంచి అంట వ్యూ పాయింట్. ఫస్ట్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదంతా బాగుంది కదా, కానీ మంచి ఈ క్లైమేట్కి అసలు. స్వీట్ కార్న్ తిన్నాం. స్ట్రైట్ వెళ్ళిపోదాం దా. అటు సైడ్ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తున్నట్టుంది. ఓకే, రాజా సీట్ అక్కడ ఉంది చూడు. ఎక్కడ వెళ్దాం. ఓకే, సో మేము వచ్చేసాం. వావ్, డైనోసార్స్ ఉంది. ఇటు వెళ్ళిపోదాం రా, ఖాళీగా ఉంది. ఓకే గైస్, వ్యూ పాయింట్ అటు నుంచి అనుకుంటా. చూపిస్తా మీకు కూడా వ్యూ పాయింట్ నాతో పాటు. చూసేయండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సబ్స్క్రైబ్ చేయండి. They take our time, tell us what to do. The paradigm is nothing new until we see we will never be free. గాయస్, ఇదిగోండి, ఇదే అన్నమాట కూర్గ్. అదంతా సో గైస్, మేము కూర్గ్లో అంతా ప్లేసెస్ కవర్ చేసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఫుల్ లేట్ నైట్ అయింది. సో మేము అక్కడ వచ్చి జస్ట్ ఇంకా డిన్నర్ ఆర్డర్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము డిన్నర్ చేసి తర్వాత కొంచెం సేపు టైంపాస్ చేసామన్నమాట, లూడో అవన్నీ ఆడుకుంటూ. సో యా గైస్, ఇంతటితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నెక్స్ట్ వీడియో మా ఈ ఎయిర్బిఎన్బి ఎలా ఉంది, సూపర్గా ఉంది అసలు. సో నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. It belongs to me and you, the paradigm. Even